2SS క్లబ్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందండి. అర్జెంట్ గా రమ్మంటున్నారు. ఐ సీ. ఫోన్ ఎక్కడ? అయ్యో రండి సార్ రండి. నా క్లబ్కి వచ్చి గొడవ చేద్దాం అనుకున్నావా? నా సంగతి తెలియదు అనుకుంటాను. దేవుడు గారిని ఒక్క చీల్ చేస్తాను. అది కరాటా అని జపాన్ దెబ్బ. నేనైతే చూయన్ చై అని చైనా దెబ్బ కొట్టుండేవాడిని, చచ్చి ఊరుకునేవాడి. హలో, సుప్రీం స్పీకింగ్. డూ యు వాంట్ మిస్టర్ రాజా? రాజా హలో రాజా, మమ్మల్ని కొట్టావు గనక నీ లవర్ జ్యోతిని కిడ్నాప్ చేశాం. ఊరు బయట దెబ్బ మీద ఉన్న పాత మెడలో బంధించాం. దమ్ముంటే ఒంటరిగా వచ్చి విడిపించుకో. ఎవరి సహాయమైన అడిగావా? నీ జ్యోతి నీకు దక్కదు. హలో 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 సుప్రీం, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అదేమిటయ్యా, నీ కొట్టుడు ప్రోగ్రాం సగమే అయింది, ఇంకా సగం ఉంది. ఆ మీద సగం నువ్వు పూర్తి చేయి, లేదా మానే. అరే కారు బయట ఉందండి, మీరు కారులో వెళ్ళి దిగి కారు పంపించే. నీ విషయం తెలుసుకుని వెళ్తాను రా. నువ్వు డేరీ డేవులా? నీ బాడీ ఐరనా? నథింగ్ నథింగ్ నథింగ్, ఊరికే వేళ కొనాలి అన్నాను. మీకు నవ్వురాగా? నువ్వు చూని చాని చైనా దెబ్బ కొడతావా? ఇండియాలో అమ్మితే కూడా నేను కొట్టలేను. రేపు నా బర్త్డే, నువ్వే చీఫ్ గెస్ట్, నువ్వు రావాలి. రేపు నీకు దండ వేస్తాను. పర్సనల్ అయ్యా, అది నిలబడిపోయేది తీసుకో. నీ ఎదుర్కొన్నానండి. తప్పండి. నేను తీసుకోమన్నది మందు కాదు, జీడిపప్పు. ఎదురుకుండా తినొచ్చు అన్నట్టు. ఎక్కడ కోరేది? రెడీగా ఉండండి. తీసే ఆనక ఆనక. పర్సనల్ అయ్యా, ఆ కోటిగాడి సెల్లుల్ని అజామత్ చేసేసినాడే నోరెత్తట్లేదు చూసా. అదే మరొకడైతే ఆ అక్కి మీద గుగ్గిలల్లా బక్కు బక్కుమనిపోను. మన విషయం వచ్చేటోడికి నోరు మూసేసి తోట మూసేసాడు. కానీ వాడు ఊరుకునే మనిషి కాదంటారండి. ఊరుకోక ఏం చేస్తాడా? ఇంటి చుట్టూరా ఈ ఎగస్ట్రా మనుషుల్ని తుపాకులు కాపలా ఇచ్చి మరీ పెట్టాం. మనకి మంది మార్పలం ఉంది. మన జోలి కావడం అంటే గుండా చెరువా. సుప్రీం కబుర్ చేశారట. సుప్రీం ఏమి సంగతి? సుప్రీం, నేను రాజా వచ్చాను. నేను గౌరవంగా మాట్లాడుతుంటే పోసుకొస్తావు. ఏమిటయ్యా అంత కోపం? ఇంకోసారి నువ్వు మర్యాదగా పిలిస్తే నీ సమయం పోయింది. ఇప్పటికే మర్యాదగా 3 సార్లు పిలిచాను. ఏం లాభం? 4సారి తన్నేవు. తనకేం చేస్తాయా? నీకు చెవుడా? చెవుడు కాదయ్యా, మొగడా. పెద్ద పెద్ద దండాలున్న బాసులు ఎంత స్టైల్ గా ఉంటారో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను వస్తుంటే అందరూ తలలు ఉంచి అలాగా శాల్యూట్ చెయ్యాలని, నేను క్రూరంగా నవ్వుతుంటే అందరూ గదగద వణికిపోవాలని, అలా చేస్తే మీ నెల జీతాలు పెంచుతానని చెప్పాను. 1 రూపీ. అలాగే నువ్వు కూడా నా ఎదుట నిలబడి సుప్రీం ఏమిటి తమ ఆజ్ఞ అని అడగాలి. మనకు తీరికలేదు, నువ్వంటే భయభక్తులు. వస్తా. నారాయణయ్యా బాబు, వాళ్ళంతా చూస్తున్నారయ్యా. నువ్వు అనకపోతే రేపటి నుంచి నన్ను గడ్డి పరిచయం చూస్తారయ్యా బాబు. నా కర్మకాలు నీకు భయపడాలి. కాదు, ఒక్కసారి బాబు. ఖర్చు అవుద్ది. పంపిస్తాను. గెట్టదు. ఇంకో 50 ఇస్తాను. సుప్రీం ఎందుకు కబుర్ చేశారు? ఏమిటి తమ ఆజ్ఞ? చూడు మిస్టర్ రాజా, మనం నడుపుతున్న క్లబ్లో 2 కేటువాదులు ప్రవేశించారు. వాళ్ళు ఆట మధ్యలో అల్లరి పెట్టి మనల్ని గొడవ చేయాలని చూస్తున్నారు. వాళ్ళిద్దరిని నువ్వు వేరు పారేయాలి. మనిషిగా ఏమో చొప్పున 1000 రూపాయలు అవుతుంది సుప్రీం. రాజా, ఇటువంటి సందర్భంలో నీకు 300 ఇస్తూ వచ్చాను. ఇప్పుడు 500 ఎందుకు అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ధరలు పెరిగే సుప్రీం. మనిషికి 500 చొప్పులు ఇస్తేనే పని జరుగుతుంది. ఏం ఈ సుప్రీం మాటని ఎదిరిస్తున్నావా? సుప్రీం అంత క్రూరంగా అడిగితే మరో 100 పెంచుతా. నువ్వే ఇంటర్నేషనల్ డన్ బాస్ అనుకుంటున్నావా? నథింగ్. క్రోనా క్యాన్సిల్. టేక్ 500. టేక్ ఇట్. ఓకే,
కానీ రాజా ఆ ప్యాకెట్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి మొత్తం అందరినీ లేచిపోయేటట్టు చేయకాయ్. నువ్వేం బెంగపడకు, మనంతా నీట్ అండ్ స్మూత్. అవును, వాడు ఎలా ఉంటారు? నల్ల కోట్లు వేసుకుని సినిమాలో విరాల్లాగా ఉంటారు. ఐఎమ్ సారీ సుప్రీం, వారు నాకు వదిలేదు. అంకుల్ గెస్ట్ ఉంది అక్కడ, నేను త్వరగా స్నానం చేసి టిఫిన్ రెడీ అవుతాను. వెళ్దారు 2 ముక్కలు మాట్లాడాలి. వెళ్ళరా కూర్చో. థ్యాంక్ యూ అంకుల్. ఇంజనీర్ చేస్తున్నావా? కాదండి. డాక్టర్ పని చేస్తున్నావా? అదే కాదండి. మరి ఏం చేస్తుంటావా? టిఫిని భోజనం గాక క్లబ్ లో పాటలు పాడుతుంటాను అంటే అయ్యా. ఏం పాటలు? యాలం పాటల కాదు, తాళం పాటలు. తాళం పాటల? పోనీ ఆతి పాతి లాంటి ఏమన్నా ఉన్నాయట? పాడే గొంతు, ప్రేమించే మనసు తప్ప మనకింకేమీ లేవంటండయ్యా. ఒక గొంతుకు 2 చేతులు 2 కాళ్ళు తప్ప కొంపగాని గోడు గాని ఏమీ లేనట్టే కదట. ప్రస్తుతానికి ఏమీ లేనట్టేనయ్యా. పెళ్ళయిన తర్వాత ఇదంతా మందే కదంటండయ్యా. అర్థమైపోయింది. మా డబ్బు మా దశకం చూసి ఆ అమ్మాయిని ప్రేమించావన్నమాట. చూడండి, నేను మీ ఐశ్వర్యం చూసి ప్రేమించలేదు, ఏమి ఆశించుకున్నాను, ఒకరొకరు ప్రేమించుకున్నాం. మీకేమాత్రం అభ్యంతరం ఉంటే జ్యోతి పిలిచి చెప్పండి, నేను వెంటనే వెళ్ళిపోతాను. జ్యోతి రెచ్చిపోకు బాలే ఓడివయ్యా. నేను మధ్యలో సినిమాకి వెళ్ళాను, అందులోనూ సరిగ్గా ఇలాగే. ఏంటది? అదే ఇలాగే జరుగుద్ది. చిన్న టెస్టింగ్ పెట్టానయ్యా. ఒట్టు అంతే, నీ పెళ్లి నేను జరిపిస్తాను. కాకపోతే చిన్న షరతం. ఏంటి? మా కుటుంబానికి ఒక ఆచారం ఉంది. ఊరవతల కొండ మీద మా కులదైవం ఉన్నాడు. నువ్వు శ్రద్ధగా తాళం చేసి అక్కడికి వెళ్ళి ఆయన దేవం రుచు రావాలి. నాందే ఉంది అంకుల్. సాయంకాలం నేను జ్యోతి కలిసి అమ్మమ్మ, అయ్యి బాబోయ్, కన్ని పిల్లని తీసుకెళ్తే శుభం జరగదు. నువ్వు అక్కడే వెళ్ళి దర్శనం చేసు రా, పెళ్లి జరిగిపోదు. అంతే. ఏమిటి సుప్రీం కబుర్ చేసావట? రాజా, నీకు ఒక ముఖ్యమైన విషయం అప్పచెప్పాలని పిలిపించాను. మన క్లబ్ యొక్క శాంతి భద్రతలను నాశనం చేసి మారణ హోమం సృష్టించాలని దట్ మ్యాన్ ఫ్రమ్ ఫకీర్ పాల్ నుంచి సుప్రీం, నువ్వు అనవసరంగా జేమ్స్ బాండ్ సినిమాలో విలన్లా పేలక అసలు విషయం ఏమిటో చెప్పు. ఏమిటి ఈ సుప్రీం తోటి చలగడాలు ఆడుతున్నావా? చెలగడం లేదు, కోరాటం లేదు. అసలు విషయం చెప్తా పొమ్మడవా? ఏమిటి? బాబు, రాజా 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 విషయం విషయం రాజా, టూరిస్టర్స్ క్లబ్ నుండి ఓ పోతులాంటి మనిషి మన పేకర క్లబ్కి వచ్చి అల్లరి పెట్టాలని చూస్తున్నాడు. నువ్వు వాడిని తీసుకొచ్చి నా ఎదుట వాడిని వాయించేసే, నేను వార్నింగ్ ఇచ్చేస్తాను. అది సరే, మనకి రే సంగతి. ఓఎస్ తీసుకో 500. అవన్నీ ఓల్డ్ రేట్స్. ఇప్పుడు మనం ధరలు పెంచేసాం. మనిషికి 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఏ వేళకోళంగా ఉందా? ఇదిగో మాకు అక్కర్లేదు, ఇంకోటి చూసుకుంటా. నువ్వు వెళ్ళి రావచ్చు. ఆలోచించుకో. ఆలోచించుకోనక్కర్లేదు, నువ్వు వెళ్ళి రావచ్చు. సరే. రాజా రాజా రాజా, చెప్పు. జన్మభూమి లాంటి క్లబ్కి ద్రోహం చేస్తావా? 1000 రూపాయలు ఇస్తే ఈ జన్మభూమి లాంటి క్లబ్కి ద్రోహం చేయను. ఇచ్చే ఇస్తున్నాను. మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలో కింగ్ కాంగ్ నై పుట్టి నీ సంగతి కనుక్కుంటాం. నథింగ్ నథింగ్, వాడి సంగతి. ఇదిగో ఇదిగో, వాడిని కొట్టే పుచ్చి నీది, వాడిని నేను ఇస్తాను. ముందు చుట్టుకొలతలు తీసుకోవా. అమ్మగారు సూది రిగిపోయింది, ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు. 12 జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా? ఇదిగోండి సూది. జాడబెత్తల జాడమ్మ, ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి? నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడివేనని. అది సరే గాని నాకు సహాయం చేసి పెడతావా?